చదువుకున్నాం ఇప్పటిదాకంటే యెహోరాం గురించి చదువుకున్నాం. యెహోరాం గురించి చదువుకున్నాం అన్నమాట. యెహోరాం అంట యెహోషాపాతు కుమారుడు అంట. ఎవరు కుమారుడు యెహోరాము? యెహోషాపాతు రాజు. యెహోషాపాతు కుమారుడు యెహోరాం అన్నమాట. ఆయనకి చాలా మంది కుమారులు ఉన్నారు యెహోషాపాతుకి కదా. ఇక్కడ చదువుకున్నాం వాళ్ళ పేరు. యెహోషాపాతు కుమారులు అజర్యా, యెహీయేలు, జకర్యా, అజర్యా, మికాయేలు, షెఫట్యా. రాజైన యెహోషాపాతుకి కుమారులు వీళ్ళు. వాటితో పాటు యెహోరాం కూడా కుమారుడే. అయితే వీళ్ళందరికీ ఏమి ఇచ్చిందంట? వారికి ప్రశస్త వారికంట వెండి బంగారాలు బహుమానములుగా, ప్రశస్త వస్తువులు, ఇంకా అనేక పట్టణాలు తండ్రి అయిన యెహోషాపాతు మిగిలిన కుమారులకు ఇచ్చిందంట. మిగిలిన కుమారులకు ఇచ్చిన ఏమేమి? వెండి, బంగారం, ప్రశస్తమైన వస్తువులు, మరి యోధాలో అనేక పట్టణాలు ఇచ్చిందంట యెహోషాపాతు. మరి యెహోరాం కూడా కుమారుడే కదా, ఆయన పెద్ద కుమారుడు కాబట్టి ఆయనకి ఏమి ఇచ్చిందంటే రాజ్యాన్ని ఇచ్చిందంట. రాజ్యం అంటే రాజ్యంలో అధికారాన్ని. పెద్ద కుమారుడు పెద్దలు ఇస్తారు కదా ఎట్లయినా, అలాగే రాజ్యాన్ని ఇచ్చిందంట యెహోరాముకి. ఎవరు? యెహోషాపాతు యెహోరాముకి రాజ్యాన్ని ఇచ్చింది. మిగతా కుమారుడికి ఏమి ఇచ్చిందని చదువుకున్నాం? వెండి, బంగారాలు, ప్రశస్తమైనవి, ఇంకా కొన్ని పట్టణాలు, యూదా దేశంలో ఉన్న కొన్ని గ్రామాలు ఇచ్చిందంట. అయితే యెహోరాముకు మాత్రం ఏమి ఇచ్చిందంట? రాజ్యాన్ని ఇచ్చిందనమాట. యెహోరాము ఏం చేసిందంటే తన తండ్రి రాజ్యాన్ని ఏలనారంభించడం ప్రారంభించి తను స్థిరపరచుకున్నాట. బాగానే స్థిరపరచుకున్నాట. మొదటిగా స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతుల్లో కొందరిని అర్థం చేస్తున్నాం. తాను స్థిరపరచుకోండు సహోదరులు ఏం చేసిండు? అర్థం చేసిందంట. చూడండి, దేవుడు ఏం నేర్పుతాడు మనకి? సహోదరులు చమ్మని నేర్పుతున్నా, ప్రేమించు, సహోదరులను ద్వేషించొద్దు. నీ కళ్ళెదుట నీ సహోదరుని ప్రేమించలేని నువ్వు కనబడని దేవుని ప్రేమించలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ ఏం చేసినట్ట? ఆయన స్థిరపరచుకొని తన సహోదరులందరూ కూడా ఏం చేసిందంట? హతం చేసిందంట. హతం చేసి యెహోరాము ఏలనారంభించినప్పుడు 32 సంవత్సరాలు అంట అతనికి. యెహోరాముకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 32 సంవత్సరాలు అంట. అయితే అతడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలెను. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా ఇశ్రాయేలు రాజుల మార్గమును నడిచెను. స్థిరపరచుకున్నాడు. ఏమోలే పెద్ద కుమారుడని దేవుడు అవకాశమే, దేవుడు కాదు, తండ్రిని రాజును చేస్తే ఈ కొడుకు ఏం చేసినాక ఉన్న సహోదరులందరినీ కూడా ఏం చేసిండు? చంపేసినంత మాత్రం చంపేసి తనను తాను స్థిరపరచుకొని తన సహోదరులను చంపి ఏం చేసిందో తెలుసా? అహాబు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడ. అహాబు ఎవరంటే అహాబు యెజెబెలు మహాభయంకరమైన వ్యక్తి అనమాట. నేను ఒకసారి చెప్పిన నాబోతు ద్రాక్ష తోట గురించి చెప్పిన గుర్తుందా? నాబోతు దగ్గరికి వెళ్ళి ఈ అహాబు ద్రాక్ష తోటను అడుగుతుంది. ఈ ద్రాక్ష తోట నా పొలానికి ఆనుకుని ఉంది, నా నగరం ఆనుకుని ఉంది కాబట్టి నాకు ఇయ్యనంటే ఏనేమంటాడు? నా పితరుల కష్టార్జితం అది, నా పిత్రార్జితం నేను ఇయ్యను అని చెప్తే అహాబు ఏం చేసి ఇంటికి పోయి బాధపడుకుంటా పడుకుంటాడ. పడుకుంటే భార్య యెజెబెలు ఏం చేసిందంటే, ఎందుకు అలా మూతి మూసుకొని పడుకున్నావు అని అంటే, ఇలా జరిగింది, మన నగరం ఆనుకుని ఉంది కాబట్టి ద్రాక్ష తోట ఆ నాబోతు నాకు ఇస్తలేమని చెప్పి నేను వెళితే ఆయన ఈయనని చెప్పిట్టు అంటే నీకెందుకు నువ్వు మౌనం ఉందని చెప్పని ఏమేం చేసింది? ఆడపెత్తనం ఆమె ఏం చేసిందంటే స్త్రీ బాధ్యత చేయకుండా ఏం చేసింది? ఆమె నువ్వు మౌనంగా ఉంటూ ఏం చూసుకుంటాను చెప్పని నాబోతులు చంపించి ద్రాక్ష తోటని తన వశం చేసుకుంది. నేను పోయినసారి చెప్పాను ఈ వాక్యం, ఎంతమంది గుర్తుందో? నాబోతులు చంపించి ఆ ద్రాక్ష తోటని తన వశం చేసుకుందనమాట. ఎవరేమో యెజెబెలు భర్త ఎవరు? అహాబు కుమార్తెని యెజెబెలు కుమార్తెని ఎవరు పెళ్లి చేసుకున్నారట? యెహోరాం పెళ్లి చేసుకున్నారట. క్రైస్తవులు బిడ్డలనే చేసుకోవాలి, హిందువులు చేసుకోకూడదు ఒకవేళ చెప్పాలంటే. ఎందుకంటే అన్యులతో సావాసం చేయకూడదు. అవిశ్వాసికి పొత్తెక్క, అంతే కదా? క్రీస్తుకి సైతానికి పొత్తెక్క. కాబట్టి క్రైస్తవులు వివాహం చేసుకోవాలి. కానీ ఈ యెహోవా ఏం చేసినట?
చేసుకొని ఏం చేసిండు? పెళ్లి చేసుకొని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచాను. ఏం చేసిండు? పెళ్లి చేసుకుని మామ నడిచిన మార్గంలో నడిచిండు. తండ్రి దేవునికి లోబడి ఉంటే తండ్రి మార్గంలో నడవలేదు, కానీ ఎవరు మార్గంలో నడిచిందంట? తన భార్య పెళ్లి చేసుకున్నాడు కదా, మామ మార్గంలో నడిచిందంట. ఆ రాజుల మార్గంలో నడిచాను. అతను యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించను, అనుకూలంగా ప్రవర్తించిన అంటలేదు. ఎట్లా ప్రవర్తించిందంట? ప్రతికూలంగా, వ్యతిరేకంగా. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించిందంట. ఎవరు? యెహోరాము రాజు ఈ వ్యతిరేకంగా ప్రవర్తించాను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తం అతనికి అతని కుమారులకు నిత్యము దీపమిచ్చడని చేసిన వాగ్దానం నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయడం మనసు లేక ఉండెను. దేవుడు ఏం చేసిన? ఫస్టే వాగ్దానం చేసిన దావీదుకి. ఏమని? నీ సంతానం ఎప్పటికి కూడా విస్తరింపబడితే నువ్వు సింహాసనం మీద ఉండకుండా ఉండదు, ఖచ్చితంగా ఈ సంతానము రాజ్యాన్ని ఆడతారు అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ అతల్య అహాబు చేసుకున్న భార్య పేరు ఏంటంటే అతల్య అన్నమాట. అహాబు గారు యెహోరాము చేసుకున్న భార్య పేరు, యెహోరాము చేసుకున్న స్త్రీ పేరు అతల్య అన్నమాట. 6వ రాజు అన్నమాట. 6వ రాజు ఈయన ఏం చేసిందంటే, ఏం చేసిండు? దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిందంట. అయితే అతని దినముల్లో ఎదోమీయులు తిరగబడి యోదావారి అధికారం త్రోసివేసి తమకు ఒక రాజును చేసుకొనగా యెహోరాము తన చేతికిలో అధికారం వెంట పెట్టుకొని తన రథములన్నింటితో బయలుదేరి రాత్రి వేళ లేచి తనకు చుట్టుకున్న ఎదోమీయులను రథాధిపతులను అర్థం చేసిందంట. శత్రువులను అర్థం చేసింది. అయితే కాదా నేటి వరకు జరుగుతున్నట్టు ఎదోమీయులు యోదావారి చేతి క్రింద ఉండగా తిరుగుబడింది. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరగబడిను. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి ఆయన కింద ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన మీద తిరుగుబడుతున్నారట. ఎందుకంటే తప్పును ఒప్పుకుంటారు. చెప్పండి, అందరూ ఒప్పుకోరు. ఖండించే వాళ్ళు ఉంటారు, ఎదిరించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? తిరగబడ్డారంట. మరియు అతను యోధా పర్వతం ముందు బలిపీఠము కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేశారు. ఏం చేశారట? ఏం చేసినట్ట? యోధా పర్వతం ముందు బలిపీఠాన్ని కట్టించి యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని విసర్జించినట్లు చేసినట్ట. యెహోరాము దేవుని విసర్జించినట్టు చేసినట్ట. అందులో ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని ఎదురు పంపినాను. ఏలియా ఏమో చెప్పండి, దైవజనుడు కదా, చూస్తూ దేవుడు ఊరుకోడు కదా. ఏలియా ఏం చేసిందంటే ఒక పత్రిక రాసి యెహోరాము దగ్గర పంపిస్తున్నట. అందులో ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని ఎదురు పంపాను. ఈ పితరులను దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములనైనను యోదా రాజైన ఆసా మార్గములనైనను నడవగా ఇశ్రాయేలు రాజుల మార్గమును నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యోదాను యెరూషలేము కాపురస్తులు వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరులను చంపి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నింటినీ మొత్తును. ప్రవక్త ఏలియా ఏం చేసిందంట? ఒక ఉత్తర్వు రాసి యెహోరాముకు పంపించిందంట. యెహోరాము పంపించే ఏమనుందంట ఆ ఉత్తర్వుని? నువ్వు నీ పితరులకు దావీదునకు దేవుడైన నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గంలో నడవలేదు. యెహోరాము, నువ్వు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గంలో నడవలేదు. యెహోషాపాతు మార్గంలోనే కాదు, ఆయన తండ్రి అయిన ఆసా మార్గంలో కూడా నువ్వు నడవలేదు. ఆసా మార్గంలో కూడా నువ్వు నడవకుండా ఏ మార్గంలో నడిచిందంటే ఇందాక మనం చదువుకున్నాం, అహాబు మార్గంలో. అందుకని అంటున్నామాట లెటర్లో ఈ విధంగా రాశారు, ఇశ్రాయేలు రాజుల మార్గంలో నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యోదాను యెరూషలేము కాపురస్తులు వ్యభిచారింపజేసి ఏం చేసినట్టు ఆయన మాత్రమే కాదు కానీ ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా పాపంలోకి నడిపించినట్ట. ఒక రాజు ఉండి తన పరిపాలన ఎలా ఉంది? తప్పుదారులు నడిపించే విధంగా ఉన్నారన్నమాట. నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరులు నువ్వు చంపి ఉన్నావు. అంత మాత్రమే కాదు కానీ నీకంటే మంచి వాళ్ళైన నీ తండ్రి ఒక సహోదరులు ఏం చేసినావు? చంపి
చంపి ఉన్నావు, చంపి ఉన్నావు. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. కాబట్టి దేవుడు ఏం చేస్తుందో తెలుసా? నిన్ను, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ వస్తు వాహనాలని అన్నిటినీ కూడా దేవుడు మొత్తబోతున్నాడు, దేవుడు శిక్షించబోతున్నాడు అని చెప్పని ఏలియా చేత పత్రిక దేవుడు పంపించాడట. నువ్వు ఉదరంలో వ్యాధి కలిగి మిక్కిలి రోగి పోయేందుకు ఏమంటున్నాడు? ఇంకా నీకున్న భార్య, నీ పిల్లలు, వస్తువులు, వాహనాలు అన్నిటినీ కూడా దేవుడు మొత్తబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఉదరం అంటే ఇది పొట్ట, నీ పొట్టలో పెద్ద జబ్బు కలగబోతుంది అని చెప్పని ఆ ఉత్తరంలో దేవుడు తెలియజేశాడు. ఏమంట? నీవు ఉదరంలో వ్యాధి కలిగి మిక్కిలి రోగి అయ్యేందుకు దినక్రమేణ ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. మరియు యెహోవా మీదికి ఫిలిష్తీయులు, కూషీయులు చేరవనున్న అరబీయులను రేపగా వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరం దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను, భార్యను పట్టుకొని పోయి అతని కుమారులో కనిష్ఠుడైన యెహోయాహాజును తప్ప అతనికి ఒక్క కుమారుడైన విడవబడలేదు. ఇదంతయు అయిన తర్వాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత నిజంగానే దేవుడు చెప్పినట్టుగానే తన పిల్లల్ని అన్ని కూడా ఏమైపోయిందంట? మొత్తబడి నిజంగానే. అయితే చివరికి ఆయన కూడా ఏమైపోయిందంట? దేవుడు చెప్పినట్టుగానే, దేవుడు చెప్పిన మాట ఏది కూడా అబద్ధము కాదు, ఖచ్చితంగా నెరవేరుద్ది అన్నమాట. ఇదంతా అయిన తర్వాత యెహోవా కుదరజాలని వ్యాధి చేత అతని ఉదరమును ముట్టినందున 2 సంవత్సరములు వ్యాధి బలమొచ్చి వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన కలుసుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా ఏమైందంట? ఆయన పొట్టలో భయంకరమైన జబ్బు వచ్చి ఆ జబ్బు ద్వారా ఆ పేగులన్నీ కూడా బయటకు వచ్చి ఆ జబ్బుతో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడంట? 2 సంవత్సరాలు కదా. మనం ఒక నెలలో తట్టుకోవాలి, గడుపునొప్పి ఒక రోజే గడిచలేము. లేదా ఇంకేదైనా సమస్య మనం తట్టుకోగలుగుతాం చెప్పండి? తట్టుకోలేము. అటువంటిది 2 సంవత్సరాలంట ఆ పొట్టలో ఉన్న జబ్బు వల్ల 2 సంవత్సరాలు బాధపడి ఆ పేగులన్నీ కూడా బయటకు వచ్చి ఏమైపోయిందంటే చివరికి మరణం అయిపోయిందంట, చనిపోయిందంట. అయితే 2 సంవత్సరాలు వ్యాధి బలంలోకి వచ్చి ఆ వ్యాధి చేత పేగులు పడిపోయి బహు వేదనలో ఉంచుకుంటుంది మరణమాయను. అతని జన్లు అతని పితరులకు చేసిన ఒక్కరికి అతనికి చెయ్యలేదు. చూసారా? పితరులకు చేసినట్టు సమాధి క్రియలు చెయ్యలేదు కదా, ఉత్తర క్రియలు చెయ్యలేదు. అతను ఏడాదించినప్పుడు 32 ఏళ్ళ వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఎవరికి ఇష్టం లేని వాడు అక్కడ చనిపోయాను. చూసారా? 8 సంవత్సరాలు పరిపాలన చేసిందంట. 8 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో రాజ్యంలోకి వచ్చిండు. రాజ్య పరిపాలనలోకి 32 సంవత్సరాలు 8 సంవత్సరాలు 32 40 సంవత్సరాలకే తన జీవితాన్ని ఏం చేసిండు? ముగించినమాట. ఆయన బ్రతికినంత కాలం కూడా ఎవరికి కూడా ఇష్టడుగా లేడంట. ఏంటంట? 8 సంవత్సరాలు ఎవరికి ఇష్టం లేని వాడు చనిపోయాను. రాజుల సమాధుల్లో కాక రావిపురంలో వేరే చోట జనులు అతని పాతిపెట్టింది. ఏం చేసిందంట? ఎవరికి ఇష్టం లేని వాడుగా చనిపోయిందంట. ఇష్టం లేని వాడికి బ్రతికిందంట. నిజంగానే చాలా మంది కొంతమంది చనిపోతే ఏడ్చేవాళ్ళు కూడా ఉండవు. ఎందుకంటే వాళ్ళ క్రియలు అలా ఉంటాయి అన్నమాట. నిజంగానే ఆయన ఏంటంట? ఆయన చనిపోయినప్పుడు ఎవరికి ఇష్టం లేదు. ఆయన బ్రతికినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు సహజంగా నిజంగా మంచిగా దేవుడి పరంగా అంత్యక్రియలు జరగలేదు, కానీ వేరే చోట పాతి పెట్టారంట. తన పితరుల దగ్గర చేర్చబడిను, పితరుల పక్కన సమాధి చేయబడని రావి కూడా అందరినీ అలా చేసుకొని వచ్చారు. కానీ ఈ విషయానికి వస్తే ఎక్కడ పాతి పెట్టారట? వేరే చోట పాతి పెట్టినట్టుగా ఇక్కడ వాయబడింది అనమాట. అరవీలతో కూడా దండు పిడి చోటికి వచ్చిన వారు పెద్దవారిని చంపి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడమట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసింది. ఈ ప్రకారం యోగారాజుడు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందెను. అహజ్యా ఏలా ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడేవి. యెహోరాము చనిపోయిన తర్వాత ఎవరు రాజుగా ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు అహజ్యా తన కుమారుని రాజుగా చేశారు కదా. ఏం చేశారు? యెహోరాము చనిపోయిన తర్వాత అహజ్యాను రాజుగా చేసినప్పుడు అహజ్యా ఎన్ని సంవత్సరాలు అన్నప్పుడు 42 సంవత్సరాలు వాడై యెరూషలేములో 1 సంవత్సరం మాత్రమే ఏలినాడు ఈ మహారాజు. ఎన్ని సంవత్సరాలు?
వచ్చింది. కానీ ఈ అహజ్యా ఎన్ని సంవత్సరాలంట? 1 సంవత్సరమే. అయితే 1 సంవత్సరం ఏడు అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. ఇప్పుడు తెలియబడుతున్నాం పేరు. నాకు మనం ఎవరి గురించి చెప్తామని చెప్పిన? అతల్యా గురించి చెప్తున్నామని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఆమె పేరు ప్రస్తావించబడుతుంది అన్నమాట. ఆమె ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గంగా ప్రవర్తించు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. ఏం నేర్పుతున్నాడు తల్లి? దుర్మార్గంగా ప్రవర్తించడం అంట. ఎవరికి నేర్పుతుంది? తన కుమారునికి. ఈ అతల్య ఏం చేస్తున్నాడు? తన కుమారుడికి ఏం నేర్పుతుందంట? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుతున్నాడు. ఇక్కడ ఏంటంట? ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించటప్పుడు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చింది. ఏమి నేర్పుతుంది? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుతుంది. ఎంతమంది నేర్పుతున్నారు ఈనాడు తల్లిదండ్రులు? నిజంగా నేర్పుతున్నారు నాకు తెలిసి. అరే ఈ పాట ఈ డాన్స్ వేయాలా? మంచిగా ఈ స్టెప్ వేయాలా? అరే మంచి తాగురా, మంచి తిరుగురా, నీ ఇష్టం వచ్చినట్టు జీవించరా, నీకేంత కావాలని అనిపిస్తా, నేను ఎంజాయ్గా బ్రతుకున్నానా అని ప్రేమించి ఏమంటారు దాన్ని, స్వేచ్ఛనిచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ డబ్బు తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఉన్నా, ఎందుకంటే ప్రేమ అంటుంది కదా. దేవుడి మందిరానికి నడిపించడానికి ఇష్టపడరు, కానీ దేనికి ఇష్టపడతారంట? ఇక దేనికి ఇష్టపడతారు? ఎక్కడికైనా నేను ఏదైనా చెయ్యి అంటానికి మాత్రం చాలా మంది ఇష్టపడతారు, కానీ దేవుడి మందిరానికి రావడానికి చాలా మంది తల్లిదండ్రులు చాలా వెనకం చేస్తున్నారు. ఈరోజు సండే స్కూల్ వెళ్దామని చెప్పారు. సండే స్కూల్కి ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు వచ్చారు? ఏ మాది ఏది? పోయిన వారం కన్విన్స్ చెప్పారు అయ్యారు సండే స్కూల్ గురించి కదా. చెప్పారా అయ్యారు? సండే స్కూల్ గురించి కోపడ్డారు తెలుసా లేదా? సండే స్కూల్ గురించి కోపంగా చెప్పారు. మీరు ఎందుకు నడిపించినారు? మీకోసం కదా అని చెప్పని. గుర్తులేదా? ఎవరు గుర్తులేదా కదా? ఎంత సీరియస్ చెప్పినా, గర్జించి చెప్పినా, ప్రేమగా చెప్పినా, ఎట్లా చెప్పినా మన పిల్లల్ని నువ్వంతే చెప్పుకో, మేము ఇంట్లో చూసుకున్నట్టు అంటున్నారు. నిజంగా ఈనాడు ఎందుకు ఈ స్త్రీ ఏమి నేర్పించిందంటే తన కొడుక్కి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుచూ వచ్చాను. నేర్పింది అంటే ఒక మాటలో ఉంది, కానీ ఇక్కడ ఏమనుంది? నేర్పుచూ వచ్చాను. నేర్పుచూ అంటే ఎన్ని నేర్పిందో, ఎన్ని దుర్మార్గపు క్రియలు నేర్పిందో, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, నిజంగా ఎన్ని నేర్పుతూ వచ్చిందో తల్లి. అందుకని బైబిల్ గ్రంథంలో ఎందుకంటే ఇటువంటి రాయములు కానీ దేవుడు కొంతమంది బుద్ధి కలగడం కోసమే నిజంగా రాపించారు. నిజంగానే ఏంటంట? దుర్మార్గంగా ప్రవర్తించడం అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన కనుక అతడు అహాబు సంతతి వారి మార్గములకు నడిచెను. అహాబు సంతతి వారి వల్లనే అతడు యెహోవా దృష్టికి చెడు నడక నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని ఆశలకు కారకులై. ఎవరంట ఆలోచనకర్తలయ్యారు తన తండ్రికి? తన తండ్రి చనిపోయిన తర్వాత అహాబు ఇంటి వారు, అంటే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు, వాళ్ళ నానే తప్పు చేసిండు. అత్తమామల మార్గంలో నడిచి ఏమేం చేసిండు? మళ్ళీ వాళ్ళ మార్గంలో నడుస్తూ ఆయన నాశనానికి ఎవరు కారకులయ్యారంట? అహాబు సంతతి వాళ్ళే కారకులయ్యారంట. అందుకని వారు అతనికి ఆలోచన కర్తలై అతని నాశనములకు కారకులైంది. నువ్వు నడిపించే విధానాన్ని బట్టి నీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి అవుతా వాళ్ళతో మాట్లాడద్దు, మనకి వాళ్ళకి పడదు, లేకపోతే ప్రార్థనకి
బాగుంది అక్కడ పోయి నచ్చి పని చెప్తారు. ఏం చెప్తారో అసలు నిజంగా నాకు అర్థం కాదు. కానీ మందిరానికి మాత్రం పంపారు. ఒకవేళ చెప్పినా ఇదే పిల్లలు కూడా లేరని నాకు అర్థమవుతుంది. కానీ నాకు తెలిసైతే చెప్పడంలో చాలా వెనుకబడుతున్నారు తల్లిదండ్రులు. చెప్పడంలో నిజంగా చాలా వెనుకబడుతున్నారు. నేను సిబ్బందికి రోజు చెప్పేదాన్ని, నువ్వు సండే స్కూల్ ఎందుకు పెట్టలేదు, నీకు ఎందుకు బాధ్యత లేదా అని చెప్పాను. చింత లేదు, నువ్వు పిల్లలను పిలిపి నేను ఖచ్చితంగా వాళ్ళకి నేర్పిస్తా. ఈరోజు పోయిన వారం వెంబరగాడే వచ్చి పోయి సరిగా చెప్పారు కాబట్టి వెంబరగాడే వచ్చి మందిరంలో ఉండే ఒక్కడ కూడా రాలేదు. తీరా చూసేసరికి ప్రార్థన సమయం అయింది. సండే స్కూల్లో నేను ప్రార్థన స్టార్ట్ చేసి ఎవరి కోసమే చెప్పండి, పిల్లలకు మంచి మంత్రవాక్యాలు నేర్పిద్దామని, పిల్లలకు మంచి బైబిల్ స్టోరీస్ నేర్పిద్దామని చెప్పని. మీ పిల్లలకే కదా నేర్పించేది, మీ పిల్లలకే కదా మంచి నేర్పించేది కదా, దానివల్ల మాకేమో ఉపయోగం అంటారు చెప్పండి, మీకేం ఉపయోగం కదా అని చెప్పని స్టార్ట్ చేస్తే నిజంగా ఎందుకు మరి అంత నిర్లక్ష్యం చేస్తున్నారని నాకు అర్థం కాలేదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే నాకు బాధ అనిపిస్తుంది. మీ తల్లి నిజంగా ఒక తల్లిగా నువ్వు చెప్పాలి, మైకిల్ పడుతుంది కదా తొందరగా తయారైపోయి వెళ్ళిపోవు, రాత్రికి వెళ్ళని చెప్పాలి, తల్లిగా చెప్పాలి, తండ్రి చెప్పాలి. చెప్పకుండా అలా ఉంటే ముఖ్యంగా చెప్పడం అట్ట గురించి తల్లిదండ్రులు కూడా రావాలి, వాళ్ళు వస్తేనే పిల్లలు వస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ అతన్ని ఏమి నేర్పించిందంట తన కుమారుడికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించు వచ్చిందంట. అంత మాత్రమే కాదు కానీ ఆ పిల్లగాడు కూడా ఏదైతే నేర్పిండో అదే అలవాటు పడింది అనమాట. విద్యోపదేశకాండంలో ఒక మాట ఉంది. విద్యోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఇచ్చారు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంటి కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. ఏమని చెప్తున్నమాట? నీ ఇంట కూర్చున్నప్పుడు నీ కుమారులకి వాటిని అభ్యసింపజేసి నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడిచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు ఏంటంట వాటిని గురించి మాట్లాడగలను. ఏం మాట్లాడాలంట? దేవుని గురించిన మాటలు నీ పిల్లలకు నువ్వు నేర్పుతున్నావు. చెప్పండి, ఎంతమంది నేర్పుతున్నారు? చెప్పండి, ఎంతమంది నేర్పుతున్నారు? చేతులు చెప్పండి. ఎంతమంది దేవుని గురించి మీ పిల్లలు చెప్తున్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. ఇక్కడ ఈ స్త్రీ ఏం మాట్లాడుతుంటే దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చేసిన గొప్ప కార్యాలని పిల్లలకు తెలియచేయి. దేవుడు నమ్ముకుంటే జరిగే మేలేంటో, దేవుళ్ళు ఉంటే ఎలా ఫలిస్తావో నువ్వు నీ పిల్లలకి తెలియచేయని చెప్పని దేవుడు మాకు ఇక్కడ సెలవిస్తా ఉందన్నమాట. అలా తెలియజేసినప్పుడు ఆ పిల్లలు నిజంగా వారు తిరుగుతారనమాట. నిజంగా మాటలో వారి చేతులు కట్టుకోమని చెప్తున్నా అనమాట. ఆ మాట ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు అన్యాయం చేస్తా చెప్పండి. అబద్ధం ఆడకూడదు నాన్న అని అంటే ఎప్పుడు అబద్ధం ఆడుకుని ఉంటారనుకోండి. ఆ పిల్లగాడికి మేలైతే కీడైతారు. దొంగతనం చేస్తున్నానా అని చెప్తే దొంగతనం చేయకుండా మేలే జరిగింది కదా. త్రాగొద్దునానా అంటే త్రాగకుండా మేలే జరిగింది కదా. అలా మంచి మంచి మాటలు నేర్పుతా ఉన్నప్పుడు అవి వాళ్ళకి ఏమైతే మేలుకరంగా మారుతాయి అన్నమాట. అయితే బైబిల్ ఒక మాట ఉంది, చాలా మంది స్త్రీలే తన పిల్లల్ని చెడగొట్టుకుంటున్నారు. ఎలాగా బైబిల్ ఒక మాట ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడరాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఇల్లు కట్టుకోవడం అంటే ఏం
చనిపోవడం. జ్ఞానవంతురాలంట తన చేతులతో తన ఇల్లు కట్టుకునేదంట. మూఢురాలు ఏం చేసిందంట? తన చేతులతో తన ఇల్లుని ఓడగలిపినదంట. నిజంగా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు తెలియజేయబడతా ఉంటాయి అన్నమాట. అమ్రాము యోకేబెదు వీరిద్దరు భార్య భర్తలు. అమ్రాము యోకేబెదు మోషే యొక్క తల్లిదండ్రులు వీళ్ళు. మోషేని ఎలా పెంచారు తెలుసా? ఎలా పెంచారు? ఎన్నో రోజులు లేవు తల్లి దగ్గర. పాలించుకుంటే చెప్పేది అనుకున్నా నిజంగానే. ఎందుకంటే నేలలో ఉండిపోయినప్పుడు వాడు అక్క పోయింది కదా, రాణి దొరికినప్పుడు, రాజుగారి కుమార్తెలు దొరికినప్పుడు ఈ బిడ్డను పాలించడానికి నేను ఒక రాజీ తీసుకొచ్చేనా అని అంటే కేసరమ్మ అంటే వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చింది కదా. పాలించుకుంటే చెప్పుకుంటేమో బహుశా పాలించుకుంటా మంచిగా దేవుడి గురించిన మాటలు చెప్పుకుంటూ వచ్చి గొప్ప ప్రవక్త అయింది మోషే కదా. ఎవరు? అమ్రాము యోకేబెదు. మోషే యొక్క తల్లిదండ్రుల పేరు ఏం పేరు? అమ్రాము యోకేబెదు. వీళ్ళిద్దరు కూడా ఎలా పెంచారు ఆ ముగ్గురు పిల్లల్ని? ఎవరెవరు వాళ్ళ పిల్లలు? మోషే, మిరియాము, అహరోను. ముగ్గురు కూడా గొప్ప ప్రవక్తలు అయ్యారంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. తల్లి నిజంగా నేను రాయలేను, నా వల్ల కాదు అనుకోని చంపితే మాలే అనుకోండి. ఎంతమంది తల్లి నిజంగా చంపుకోలే చెప్పండి? 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని నదిలో పడేశారు అందరూ కూడా. కానీ మోషే తల్లి మాత్రం చాలా జాగ్రత్తగా ఏడు వినపడకుండా ఆ తల్లి దాచిపెట్టి చివరికి 3 నెలలు దాచి తన వల్ల నాకు ఏం చేసింది? జమ్మి పెట్ట తయారు చేసి దానికి తారు పూసి నీళ్ళు లోపల పోకుండా నీళ్ళు పూసి ఆ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. చూడండి బాధ్యత ఆ తల్లికి అంతా. నిజంగా దేవుడి కోసం పెంచాలన్న బాధ్యత ఉందేమో కదా. మనకుందా మన పిల్లలను దేవుడి కోసం పెంచాలి, దేవుడి కోసం మనం పెంచాలన్న బాధ్యత మనకి నా లేకపోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తున్నాను కదా. అంత మాత్రమే కాదు, అన్న ఏం చేసింది? తన కుమారుని దేవుడి మందిరంలో అప్పచెప్పిందా లేదా? అప్పచెప్పినప్పుడు దేవుడు ఆయన వదిలిపెట్టిందా? గొప్ప ప్రవర్తన చేసింది. ఏమనుకున్నామే? నా దగ్గర కంటే నీ దగ్గర ఉంటే మంచిదయ్యా అనుకున్నది తెలుసా. నిజంగా అలా అనుకున్నది కాబట్టి నిజంగా అంత గొప్ప ప్రవక్త అయింది. సెలవు దినాలు మీ పిల్లలు దేవుని మందిరాన్ని పంపించండి. ఎందుకు వ్యర్థంగా ఆటలాడుకుంటా బావులకి వాగులకి వెళ్ళి ఈత కొట్టి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. మనం చూడట్లేదు పిల్లల గురించి చెప్పండి, తర్వాత అనుకుంటే వస్తుందో చెప్పండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు మీరందరూ కూడా మీ పిల్లల్ని ప్రభు మందిరం దగ్గరికి దేవుడికి దగ్గర చేయండి, కానీ లోకానికి దగ్గర చేయొద్దు. యూనికే గురించి మన అభిషేక్ చెప్పింది. యూనికే తల్లి ఎవరు? యూనికే కొడుకు ఎవరు? తిమోతి. నిజంగానే తిమోతి గొప్ప సేవకుడు అయినంటే దానికి కారణం ఎవరు? యూనికే తన బిడ్డను భక్తిలో పెంచిందంటే దానికి కారణం ఎవరు? అవ్వ. తన అవ్వ అయిన లోయలోను ఉన్న ఆ మనసే ఎవరికి వచ్చిందంట? తిమోతికి వచ్చిందంట. కాబట్టి మనం భక్తిగా ఉంటే మన పిల్లలకు భక్తి నేర్పగలుగుతాం. మనం దేవునికి దగ్గరగా ఉంటే మన పిల్లలు కూడా దేవునికి దగ్గరగా వస్తారంట. బైబిల్లో ఫిలిప్ అనే ఒక ఆయనకు 4 కుమార్తెలు. ఎంతమంది? 4 కుమార్తెలు. 4 కుమార్తెలు కూడా ప్రవచించేవాళ్ళు అంట కదా. తెలుసా? 4 కుమార్తెలు కూడా ప్రవచించేవాడు అంట. గొప్ప ప్రార్థన పడుతుంట ఫిలిప్ కుమార్తెలు. అలాగే జకరియా ఎలిజబెత్ కుమారుడు ఎవరు చెప్పండి? యోహాను. అంత షార్ప్గా ఉండాలి మంచిగా. జకరియా ఎలిజబెత్ కుమారుడు ఎవరు? యోహాను గారు నిజంగా వాళ్ళు గుర్తులు కదా. మనము వృద్ధులైన తర్వాత మనవరాలను చూసుకోవడానికి ఓర్చుకోగలరు కదా. వాడి వృద్ధులు జకరియా ఎలిజబెత్ చాలా వృద్ధులు. అటువంటి వృద్ధాప్య దశలో ఉండి కూడా తన కుమారుని ఎలా పెంచారు? దేవుళ్ళు పెంచారు. యేసుప్రభు ఒక మాట అంటారు ఒక చోట, స్త్రీలు కన్న వారిలో యోహాను లాంటి గొప్పవాడిని నేను చూడలేదు. స్త్రీలు కన్న వారిలో యోహాను లాంటి గొప్పవాడిని నేను చూడలేదు అంటానంటే ఎంత గొప్పగా పెంచారు చూడండి. ఆ తల్లిదండ్రులు వృద్ధులైన తాను ఎంత శ్రద్ధ, ఎంత భక్తితో పెంచుంటారు ఆ పిల్లల్ని. అలాగే అబ్రహాము శారా కూడా నిజంగా 100 సంవత్సరాల వయసులో పిల్లలు ఉంటే నిజంగా ఎంత బాగా చెప్పండి. పట్టుకోలేము, ఎత్తుకోలేము, ఏది కూడా చేయలేము.
పిల్లగాడిని ఎట్లా పెంచారంట? దేవునికి నిజంగా ఇష్టమైన బిడ్డలుగా పెంచారంట. అలాగే యేసు ప్రభు వారి తల్లి కూడా నిజంగా మరియ తల్లి ఎలా పెంచింది? భక్తిలోనే పెంచింది తెలుసా. అందుకనే ఒకసారి అంటారనమాట, ఏమనంటే నిన్ను కనిన గర్భం గొప్పది. ఒక స్త్రీ అనేది అనమాట, నువ్వు కనిన గర్భం గొప్పది, నువ్వు ధన్యురాలంటారు, నీవు ఉడిచిన స్థానములు గొప్పవి అని చెప్పని అంటే ఆ పొగుడుతుందంటే దాని అర్థం ఏంటి? నాకన్నా లేడు అటువంటి గొప్ప కుమారుడు అని చెప్పని. నిజంగా అంత గొప్ప గొప్ప వాళ్ళుగా అయ్యారు అంటే నిజంగా దానికి ప్రధాన కారణం ఎవరు? తల్లిదండ్రులు. అతను ఏమి నేర్పించింది? తన కుమారుడికి దుర్మార్గం ఉండటం నేర్పించింది. మనం ఇంతవరకు మనం చూసిన తల్లిదండ్రులు ఏమి నేర్పించారు? వాళ్ళకి మంచి నేర్పించారు కదా, మంచి నేర్పించారు, దేవుని భక్తిలో పెంచారు. వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళుగా గొప్ప గొప్ప ప్రవక్తలు అయ్యారు. కొత్త నిబంధనలో ఒక అతల్య ఉందంట. ఎవరామె? కొత్త నిబంధనలో అతల్య లాంటి ఒక స్త్రీ ఉంది. ఎవరంటే హేరోదియా ఏం చేస్తుంది చెప్పండి? యోహాను గారు వచ్చి ఏమన్నారంటే, నువ్వు నీ తమ్ముడు ఎవరో నువ్వు నీ మరిదితో ఉంటాను, ఇది తప్పు అని అంటే వెంటనే ఆమె ఏం చేసింది? పగబెట్టుకుని ఏం చేసింది? అర్జెంటుగా యోహాను తల నరికించమని చెప్పింది కదా. యోహాను తల నరికించమని ఎవరికి చెప్పింది? ఎవరు అడిగింది తెలుసా? ఆమె కుమార్తెనే. హేరోదు పుట్టినరోజు పండుగ జరుగుతుంటే తన కుమార్తె అక్కడ సలోమే ఆమె ఏం చేసింది? నాట్యం చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆమె నాట్యం చేసేసరికి నాకు సంతోషం అనిపించి, నువ్వేది అడిగితే అది నీకు ఇస్తామా అని అంటే ఏమొచ్చి ఆమె రాజుగారు ఏరోదు రాజులు అన్నారమ్మా, ఏదని తలిస్తున్నానంటే ఈ తల్లి తల్లి దగ్గరకు వచ్చే తల్లి ఏమంది? చాలాసార్లు ఉంచబడిన యోహాను తల కొట్టించి పళ్ళలో వేసుకొచ్చి నా ముందు పెట్టండి కదా. ఎంతమంది గుర్తుందా? యోహాను తల నరికించి పళ్ళలో వేసుకొచ్చి నా ముందు పెట్టమని. చూడండి బిడ్డకి ఏమి నేర్పింది అంటే, నేను తప్పు చేశానని నన్ను గద్దించిందని ఏం చేస్తుంది? పగబెట్టుకుంది, వేషాన్ని నేర్పించే తల్లులుగా ఉంటున్నారు. పగలు నేర్పించే తల్లిదండ్రులుగా, వేషాన్ని నేర్పించే తల్లిదండ్రులుగా ఉంటున్నారు. ఆమె ఏం చేసింది? నిజంగానే యోహాను గారి తల నరికిమంటే ఎవరికి ఇష్టం లేకపోయినా కానీ మాట ఇచ్చింది కాబట్టి ఏం చేసిందో తల నరికించి నిజంగా చేతులు పెట్టి ఆ ముందు పెట్టింది తెలుసా. యెహోషువ ఎన్ని సంవత్సరాలు ఏర్పాటు చేసిందో తెలుసా? 1 సంవత్సరం మాత్రమే. ఇందాక మనం చదువుతాం, అతల్య కుమారుడు 1 సంవత్సరం మాత్రమే రాజుగా ఏర్పాటు చేసింది. తర్వాత ఏమైందో చంపబడ్డాడు అన్నమాట. చంపబడినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, రోజు 22వ అధ్యాయము అతడు అహజ్యాను వెదకెను. అతడు శోమ్రోనులో దాగి ఉండగా వారు అతని పట్టుకొని యెహోవాకు తీసుకొని వచ్చారు. వారు అతని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెలిగిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకుని అతని పాటి పెట్టుకుని కాగా రాజ్యం మీదకు అహజ్యా ఇంటి వారికి ఎవరను లేకపోయింది. అహజ్యాను ఏం చేశారంట? వాళ్ళు ఏం చేశారంట? చంపివేశారంట. చంపివేసిన తర్వాత అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారు? వారు అతన్ని చంపిన తర్వాత ఇతడు యెహోవాను హృదయపూర్వకంగా వెలిగిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకుని అతని పాతి పెట్టుకుని. యెహోషాపాతు హృదయపూర్వకంగానే దేవుని అంగీకరించిండు. అతని కుమారుడే యెహోరాము కుమారుడు అహజ్యా. యెహోషాపాతు మంచిగానే దేవునికి నమ్మకంగా ఉండదు, కానీ తన కుమారుడైన యెహోరాము దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆ తండ్రిని చూసిన ఈ అహజ్యా
ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఉండదు. వాళ్ళు అనుకుంటున్నారంట యెహోషాపాతు కుమారుడు అంటే మన అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడు, యాకోబు కుమారుడు అంటే ఒకే సంతతి వాడు కదా. వాళ్ళు అనుకుంటున్నారంట యెహోషాపాతు హృదయపూర్వకంగా దేవుని సేవించి యెహోషాపాతు కుమారుడు కదా అనుకుని అతన్ని పాతి పెట్టారు. కాగా రాజ్యమేలుడు అహజ్య ఇంటి వారికి ఎవ్వరూ లేకపోయింది. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయిన విన్నప్పుడు ఆమె లేచి యోధావారి సంబంధులకు రాజులందరినీ రాజవంశులందరినీ అర్థం చేస్తున్నాను. అయితే రాజులకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును అతులైన రాజకుమారుడు నుండి దొంగిలించి అతని దారిని ఒక పరకటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తె యెహోయాదా అను ఒక యాజకుని భార్యనైన యెహోషాపాతు అతల్యకు కనబడకుండా అతని దాచిపెట్టిన కనుక ఆమె అతను చంపలేకపోయిన. ఈ యెహోషాపాతు అహజ్యాకు సహోదరుడు. 6 సంవత్సరములు అతడు వార్తలు కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండేను. ఆ కాలంలో అతల్య దేశమును పాలించను. ఏంటంటే ఇక్కడ తన కుమారుడు చనిపోయినని ఆమె విని ఏం చేసిందంట, అందరినీ యోధా రాజ సంబంధులైన రాజవంశంలో ఉన్న అందరినీ కూడా హతం చేసిందంట. ఎవరు? అతల్య. అహాజుని చంపారు కదా, నా కుమారుడిని చంపేస్తారా అని చెప్పని పగతో దేశంలో లేచి ఏం చేసింది, మరి మంచి చేస్తే మంచిగా జరిగింది. తన కుమారుడు ఏమైనా మంచివాడా? కాదు కదా. దుర్మార్గంగా ప్రవర్తించిన ఆమె నేర్పించింది. దుర్మార్గంగా ప్రవర్తించిండు. జనం ఏం చేస్తారు, అతన్ని చంపేశారు. చంపేసినప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళందరూ కూడా చంపిందంట. ఒక 6 మంది చంపి కూడా ఏం చేసిందంట, యువత రాజవంశులందరినీ కూడా అర్థం చేశాను. అయితే రాజులకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యోవాషును అతులైన రాజకుమారులను దొంగిలించి, ఈ అహజ్యాకంట ఒక కుమారుడు ఉన్నాడంట. కుమారుడు అంటే అప్పుడే పుట్టుంటాడు, 1 సంవత్సరం అయింది అనుకుంటా. అహజ్యా ఎవరని చెప్పుకున్నాం కదా, అతల్య కుమారుడు అని చెప్పుకున్నాం కదా. అతల్యకి అహజ్యా కుమారుడు ఏమైతాడు, మనవడైతుంది కదా. మనవడిని ఎవరు దాచిపెట్టాడంటే, ఈ అతల్యకి కుమార్తె కూడా ఉందంట. ఎవరంటే ఆమె యెహోషాపాతు. ఆమె మంచిదే పాపం, కుమారుడు చూసి అలా పెంచింది. కానీ యెహోషాపాతు అనే కుమార్తె ఉంది అతల్యకి. ఆమె మంచిది. ఆమె ఏం చేసిందంటే, ఏమేం చేసింది, కొడుకు చంపారని చెప్పని, అసలు రాజవంశమే లేకుండా చెయ్యాలని చెప్పని అందరినీ చంపించింది కదా. ఈ కుమార్తె ఏం చేసిందంటే తెలివిగా తన మనవన్నే తీసుకొచ్చి దాచిపెట్టిందంట. తన మనవన్ని తీసుకొచ్చి తన మనవన్ని తనకు ఒక దారి అంటే ఎదగడన్నట్టు పాలించి తెచ్చేవాడు కానీ లేకపోతే పని మనిషి ఆమెను కూడా దాచిపెట్టిందంట. ఎవరు? అతల్య కుమార్తె యెహోషాపాతు. ఏమేం చేసిందంట, రాజవంశులు అందరినీ చంపించింది కదా. ఎందుకంటే ఆమె దుర్మార్గురాలు కాబట్టి, దుర్మార్గమైన పనులు చేయడం నేర్పించింది కొడుక్కి. ఆమె దుర్మార్గురాలే కాబట్టి అందరినీ చంపించింది. అసలు రాజులేమో నేనే ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అందరినీ చంపించింది. కంట కూతురంట ఎవరిని దాచిపెట్టిందంట, మనవడిని దాచిపెట్టిందంట. మనవడిని దాచిపెట్టి పడవింట్లో ఉంచాను. యెహోరాము రాజు కుమార్తెను యెహోయాదా అను యాజకుని భార్య అయిన యెహోషాపాతు. ఆయన ఎవరో తెలుసా, మళ్ళీ యెహోషాపాతు అతల్య కుమార్తె యెహోషాపాతు. ఈమె ఒక యాజకునికి భార్య అంట. యాజకులు ఎక్కడ ఉంటారు చెప్పండి, నగరంలో ఉంటారు కదా. ఈ పిల్లగాడిని ఆయన ఆ పిల్లగాడి యొక్క దారి కూడా తీసుకుపోయి మందిరంలో దాచిపెట్టి ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టిందో తెలుసా, 6 సంవత్సరాలు దాచిపెట్టిందంట. అతల్య తెలియకుండా, అంటే అమ్మమ్మకు నాయనమ్మకు తెలియకుండా ఏం చేసింది, 6 సంవత్సరాలు దాచిపెట్టిందంట. అహజ్యాకు సహోదరి 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరంలో దాచబడి ఉండేను. ఆ కాలంలో అతల్య దేశంలో పాలించను. ఏం చేసిన అందరూ కనిపించింది. ఇప్పుడు ఎవరు పాలన చేస్తున్నారు, అతల్య పరిపాలన చేస్తుంది. ఆడ మనిషి పరిపాలన చేస్తుంటే అల్లుడు చూస్తూ ఊరుకోలేకపోయినమాట. అల్లుడు ఎవరైనా అంతటా 7వ సంవత్సరం ముందు యెహోయాదా ధైర్యం తెచ్చుకొని, యెహోయాదా ఎవరంట, యాజకుడు. యెహోషాపాతును పెళ్లి చేసుకుంటూ అతల్య యొక్క అల్లుడు యెహోయాదా 6 సంవత్సరాలు ఆ చంటి బిడ్డను దాచిపెట్టిడు. 7వ సంవత్సరంలో తట్టుకోలేక ధైర్యం తెచ్చుకొని ఆమె ఎదిరించినట. 7వ సంవత్సరం ముందు ధైర్యం తెచ్చుకొని అందరినీ సమకూర్చినట. ప్రజలందరినీ సమకూర్చి
మనకంటూ ఒక రాజు కావాలి. ఈయన కాదు మనం ఏర్పాటు చేసేది, ఈయన దుర్మార్గురాలు కాబట్టి మనకంటూ ఒక రాజు కావాలి. ఆ రాజు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం నుంచి మర్చిపోయేవాడు కాదు. ఇందాక ఒక మాట చదువుకున్నాం మనం, దీపము నిలవబెడత చంపిందనుకున్న అందరినీ, కానీ దేవుని ఏర్పాటు ఎట్లుంది, ఈ చంటి బిడ్డను దాచినంటే ఈ చంటి బిడ్డను రాజుగా చెయ్యాలని చెప్పని దేవుని ప్రణాళిక. కాబట్టి ఆమె కుమార్తె అతన్ని ఏం చేసింది, దాచిపెట్టిందన్నమాట. ఇలా తట్టుకోలేక అందరినీ సమకూర్చి మనకు ఒక రాజు ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఈ కుమారుల్లో ఒక్కడు కూడా సింహాసనం మీద ఉండక మానరు అని చెప్పిన దేవుడు దావీదుకు వాగ్దానం చేసింది కదా. అలాగే ఆ సంతతిలోనే వేరే వాళ్ళు మనకు అవసరం లేదు, అదే సంతతిలో నుండి ఒక రాజు మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన మనం అభిషేకించామని చెప్పాలి. ఇదంతా చదవడానికి మీకు చదువుకుంటే అర్థమైంది, వివరించడానికి సమయం సరిపోదు. కాబట్టి ఏం చేసిందంటే ఆ పిల్లగాన్ని అప్పటిదాకా 6 సంవత్సరాలు మందిరంలో ఉంచి 6 సంవత్సరాల తర్వాత బయటికి తీసుకొస్తున్నాం అన్నమాట. 7వ వచనంలో చూద్దాము, 23వ అధ్యాయం 7వ వచనంలో. లేవీయులందరూ తమ తమ ఆయుధములు చేత పట్టుకొని రాజు చుట్టూ ఉండవలను. మందిరం లోపలికి ఎవరైనా వచ్చినట్లా ఆ వచ్చిన వారికి మరణ శిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలను. కాబట్టి లేవీయులు యోధావారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారం చేసి యాజకుడైన యెహోయాదా ఒత్తుల వారికి సెలవీయలేదు కనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావాల్సిన తన వారిని తీసుకుని వచ్చును. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరం ముందు రాజైన దావీదు ఉంచిన బండలను, కేడములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించాను. అతడు ఆయుధములను చేత పట్టుకున్న జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమ వైపు వరకు బలిపీఠపు ప్రక్కను మందిరపు ప్రక్కను రాజు చుట్టూ ఉంచాను. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి, అప్పటిదాకా రాజకుమారుడు ఎక్కడున్నాడ, మందిరంలో ఉండడు. ఇవన్నీ మంచి ఆర్భాటంతో ఇక పైన చూస్తే యాజకులు బోర్లుతూ నిజంగా దేవుడు చూపిస్తూ గొప్ప గొప్ప నిజంగా గొప్ప గొప్పగా దేవుని మహిమపరుస్తూ ఆ రాజకుమారుని మందిరంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఎంత ఆర్భాటం చేస్తూ ఆ రాజకుమారుని ఏం చేశారంట, బయటికి. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథములను చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసింది. ఎవరికంట పట్టాభిషేకం చేశారట, చిన్న పిల్లగాడికి కదా పట్టాభిషేకం చేశారట. రాజకుమారుడు పట్టాభిషేకం చేసి ఏం చేస్తారంట, అతని చేతికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చారట. అతని మీద ఏం చేశారట, కిరీటం ఉంచారట. ఉంచి అతనికి అభిషేకం చేసి యెహోయాదాను అతని కుమారులను అతన్ని అభిషేకించి రాజు చిరంజీవియగునుగాక అనేది గొప్ప ఆర్భాటంతో ఆ రాజకుమారుని మంత్రంలో నుంచి తీసుకొచ్చి రాజుగా చేసి సంతోషంతో వీళ్ళుంటే ఎక్కడే ఏం చేసిందో తెలుసా, కింద చదువుదాం. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయొద్దు అని అతల్య విని యెహోవా మందిరమున్న జనుల యొద్దకు వచ్చి ఏమేం చేసినట, ఏంది పరుగులు, ఏంది అందరి, ఏంది సంతోషం, ఏంది స్థుతులు, గానాలు, అసలు ఏం జరుగుతుందని చెప్పని ఎక్కడ పరిగెత్తుకొని వచ్చిందంట, ఈ తల్లి మందిరం దగ్గర పరిగెత్తుకొని వచ్చిందంట. జనుల యొద్దకు వచ్చి ప్రవేశ స్థలం దగ్గర ఉన్న అతనికి ఏర్పాటైన స్తంభం వద్ద రాజు నిలవబడినట్లు అధిపతులు బోరలు వారు రాజులు దేశపు జనులందరూ సంతోషిస్తూ బోరలతో నాదములు చేయుచున్నట్లు గాయకులు వాద్యములతో స్తుతిపాటలు పాడుచుంటే చూచి ఏం చేసిందట, వస్త్రములు చింపుకొని ద్రోహం ద్రోహం అని అరిచెను. ఏంటంట, ఎంత గొప్పగా జరుగుతుంటే సంతోషించాల్సింది పోయి ఏం చేస్తుందంట, వస్త్రాలు చింపుకోండి. మొగలు చింపుకోవాలి బాగుంటుంది కానీ ఆడలు వస్త్రాలు చింపుకోవాలంటే చూడండి ఎంత అద్భుతమైన పని చెప్పండి, ఎంత సిద్ధి చేయదు. ఏం చేసింది, వస్త్రాలు చింపుకొని ద్రోహము ద్రోహము, ద్రోహమా దేవుని ఏర్పాటు, ద్రోహమా నిజంగానే అది తల్లి అనిపిస్తుందేమో, మంచి ద్రోహంగా అనిపిస్తుంది. రాత్రి అయినా చెప్పారు వాక్యం, మంచి మంచి మేలు కీడనియు కీడు మేలనియు చీడు వెలుగనియు వెలుగు చూసి చీడు అనుకునే వాళ్ళకి శ్రమ అంటారు.
నిజంగానే ఏమేమంటుంది? మంచి జరుగుతుంది. ఇక్కడ ఏమంటుంది? ద్రోహం 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 జరుగుతుందని చెప్పని వస్త్రాలు నింపుకొని అడుగుతున్నట. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఆమెను సంపొద్దు. జనాలందరినీ ఏమనిపిస్తున్నాయిగా? ఖచ్చితంగా ఏం పంపాలి, ఏమో ఒక రాణిగా, ఏమో ఒక పరిపాలన చేస్తున్నా. ఎంత దుర్మార్గులు నుండి ఏం మాకు అని చెప్పని ప్రజలందరూ కూడా చంపుదాం అనుకుంటారు. ఏం చేసిందంట? యెహోవా మందిరంలో ఆమె చంపొద్దు, ఆమె పంతుల అవతల తీసుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంట? అప్పుడు 16 వచనం, అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారే ఉండవలనని జనులందరితో రాజులతో నిబంధన చేశాను. వీళ్ళందరూ ఏమని నిబంధన చేస్తున్నారు? మనం దేవుని బిడ్డలం, దేవునితోనే ఉండాలి అని చెప్పి మంచి ప్రతిష్ట చేసుకొని ఉంటున్నారు కదా. ఏమవుతున్నామని నచ్చట్లేదు. అయితే నిబంధన చేసిన అంతట జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠంలో విగ్రహమును తుత్తునీరుగా విరగొట్టి బయలురాజులైన మొత్తాను బలిపీఠంలో చంపిరి. అంటే పైన బలిపీఠం వచ్చిన కాబట్టి ఆయన అన్నాడు అల్లుడు ఇక్కడ చంపొద్దు, ఇది దేవుడి మందిరం కాబట్టి ఇక్కడ చంపొద్దు అన్నప్పుడు 15 వచనంలో. కాబట్టి వాళ్ళు ఆమెకు దారి ఇచ్చి రాజనగరంలో ఉన్న గుర్రపు భూముల యొక్క ప్రవేశ స్థలంలో ఆమె వచ్చినప్పుడు వాళ్ళు ఆమె అక్కడ చంపివేసేది. చూసారా? ఒక స్త్రీగా తన భర్తని గ్రహించింది. తన భర్త దేవుడి మార్గాన్ని విడిచిపెట్టాడు కాబట్టి తన భర్తకి కడుపులో జబ్బు వచ్చింది. తన భర్త ఈ రీతిగా చనిపోయాడు. దేవుడు ఎంత గొప్పవాడా అని చెప్పని బుద్ధి తెచ్చుకోవాలి కదా, జ్ఞానం తెచ్చుకోవాలి. అమ్మో దేవుడిలో ఉంటే ఎలా ఉండిద్దా, దేవుడికి వ్యతిరేకంగా చేస్తే ఎంత నష్టం కలిగిద్దా అని చెప్పాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కానీ తెచ్చుకోకుండా ఏం చేసింది? ఒక తల్లిగా ఉండి తన కుమారుడికి ఏం చేసింది? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది. చూసారా? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించి దాని ప్రతిఫలాన్ని ఏమనిపించింది? ప్రజల చేత చంపబడింది. తన కుమారుడు కూడా 1 సంవత్సరం మాత్రమే పరిపాలించారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నిజంగా ఈ అతల్య ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజంగా చాలా విషయాలు మీకు చెప్పబడ్డాయి కదా. అర్థమైంది? ఎంతమందికి వాక్యం అర్థమైంది చెప్పండి. అర్థమైందా? రాజుల గ్రంథాలు చాలా కష్టంగా ఉంటాయి, కానీ అర్థం చేసుకుంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి అన్నమాట. చదువుతా ఉంటే ఇంకా చదవాలనిపించింది. ఇంకా 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 ఎంత మామూల్యం అంటే మీరు చదువు మీకు అర్థం కావాలనే నేను ఎక్కువ వీడియోలో చెప్తాను. చాలా విషయాలు చెప్పిన కదా. కొన్ని యూట్యూబ్లో కూడా ఉన్నాయి. యూట్యూబ్లో కూడా ఆ వాక్యాలను బాలాలు అయితే విరామ బాల గురించి కానీ ఈ రాజుల గ్రంథాలు నాబోతు మరి ఇంకా చాలా మంది ప్రవక్తలు ఇందులో పాత్రల గురించి నేను చాలా చెప్పుకొస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు అర్థం కావాలని చెప్పని అలా చెప్తాను. ఎందుకంటే ఇందులో ఎంత ఆత్మీయ పాటలు మనకి నేర్పబడి చెప్పండి కదా. ఈ తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పింది, కానీ మనం అలా ఉండొద్దు. దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించడం వల్ల కుమారుడు 1 సంవత్సరం మాత్రమే పరిపాలన చేయగలిగింది. ఎందుకంటే నిలవబడదు, అంతే కదా. దేవుని భయభక్తులు కలిగి దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించబడతాడు అన్నమాట. ఆశీర్వదించబడతాం మనం. కాబట్టి మంచి మార్గాన్ని, అందుకనే బైబిల్ ఒక మాట, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మనం ఇప్పటి నుంచి మా పిల్లలకి ఏం నేర్పించాలి? నేను నమ్ముతారో నమ్మరు. నా చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని చాలా స్టోరీలలో చెప్పినాను. నిజంగా ఎందుకంటే నేను ఏదో చెప్పడం కాదు, ఇలా చెప్పడం కాదు, నేను చాలా స్టోరీలు ఇలా ఉండాలన్నా, ఇలా ఉండాలి, నీకు యెహోషువ గురించి ఎలా ఉంది, అబ్రహాం గురించి ఎలా ఉంది, ఇస్సాకు గురించి ఎలా ఉందని చెప్పినా లేదు. చెప్పమ్మా
చాలా విషయాలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఎందుకంటే చదువుకుంటా కాబట్టి, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూర్చొని నిజంగా నేను ఈ స్టోరీలు మీరు చెప్పొచ్చు తెలుసా. అందుకే నేను మనం ఫస్ట్ చదువుకున్నాం. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పోయేటప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు నీ పిల్లలకు దేవుడు మాట చెప్పే విధంగా నువ్వు ఉంటే నీకు ఎంతో క్షేమం. ఆ తల్లి ఎలా ఉండవా? ఉన్నామా ఆ తల్లి ఎలాగా? మరి వేరు ఎలా ఉన్నామా? ఎలా ఉండాలి? మోషే, అహరోను, మిరియాము ప్రవర్తనగా చేసిన అమ్రామయ్య కొడుకులాగా ఉండాలి. అన్నాలాగా దేవుని మందిరంలో పెంచి గొప్ప ప్రవర్తన చేసిన అన్నాలాగా మనం ఉండాలి. జంటగా ఎలిషబెత్లాగా ఉండాలి. యునికేలాగా ఉండాలి. యునికేలాగా మనం ఉండాలి. ఫిలిప్పు తన నలుగురు మాత్రం ప్రవర్తన చేసిన ఫిలిప్పు గారు లాగా మనం ఉండాలి. అబ్రహాము శారాలాగా మనం ఉండాలని చెప్పి ప్రభు చేత వీళ్ళందరికీ తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు గురించి ఆశీర్వదించుగాక. ఆమేన్.